రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో మహాత్మా జ్యోతిబా పూలే సత్య శోధక సమాజ్ ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అజరామమని కీర్తించారు. మహాత్మా జ్యోతిబా పూలే 119వ జయంతి పురస్కరించుకుని మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోనే తొలి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత జ్యోతిబా పూలేకే దక్కిందన్నారు. ఆయన జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా దేశం నలుమూల నుంచి కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ప్రజల అవసరాల నిమిత్తం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి అణగారిన వర్గాల కోసం పీడిత బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోరుతూ ఈ దేశంలో విద్యకి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడా విద్య మీద ఈ బలహీన బడుగు వర్గాల కొరకు అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళని చైతన్యపరిచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఆయన ఒక చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేని వివాహమాడి ఆవిడ కూడా చదువు లేకపోతే మహారాష్ట్రలో ఒక పూలు అమ్ముకునే అంగడి కులంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలనే ఆలోచనతో సావిత్రిబాయి పూలేని 8వ సంవత్సరంలోనే వివాహమాడి ఆవిడ కూడా విద్యాబోధనలు నేర్పించి పాఠశాలను ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆధిపత్య కులాల వారు వీరందరూ ఎక్కడ చదువుకుంటే పెద్దవాళ్ళు అవుతారో అభివృద్ధి చెందుతారో అని చెప్పని అనేక రకమైన అవంతరాలు సృష్టించి అనేక రకమైన ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసినటువంటి విషయం. ఇటీవలే మహాత్మా జ్యోతిరావు పూలే కూడా సినిమా తీశారు తెనాలి వారు. నిన్న చూసాం సినిమా కూడా చాలా పారదర్శకంగా చాలా మరి సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి కొన్ని సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరించారు. సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఒక సత్య శోధక సంస్థను ఒకటి నిర్మాణం చేశారు. అంటే అన్ని వర్గాల వారికి కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. అందరూ కూడా విద్యను అభ్యసించాలి. కేవలంగా బడుగు బలహీన వర్గాల్లో జన్మించినా కూడా ఆధిపత్య కులాల వారు కూడా చదువులో మంచి ప్రావీణ్యత ఉండాలి, అందరూ కూడా సమానంగా ఉండాలనే ఆలోచనతో